Which Indian naval ship participated in the Japan-India Maritime Exercise JIMEX 2025? Japan-India Maritime Exercise JIMEX 2025 లో పాల్గొన్న భారత నావికాదళ నౌక ఏది అని అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ అరిహంట్ అండ్ ఐఎన్ఎస్ సహ్యాద్రి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఐఎన్ఎస్ సహ్యాద్రి. సో ఈ ఐఎన్ఎస్ సహ్యాద్రి అనేది ఇండిజినియస్లీ డెవలప్డ్ షిప్ అనమాట. సో ఈ ఐఎన్ఎస్ సహ్యాద్రి ఈ జైమెక్స్ 2025 లో పాల్గొనడం జరిగింది ఇండియా తరపున. అండ్ జపాన్ తరపున ఏవి అంటే అసాహి అండ్ ఓయూమి అనే షిప్స్ పార్టిసిపేట్ చేశాయన్నమాట. సో ఏంటి జైమెక్స్ 2025 అంటే ఇది ఒక బైలాటరల్ మెరిటైమ్ కోఆపరేషన్ మీటింగ్ అనమాట. ఎక్సర్సైజ్ జరుగుతుంది ఇండియా అండ్ జపాన్ మధ్యలో. ఈ బైలాటరల్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది మన ఇండో పసిఫిక్ రీజన్ లో పీస్, స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీని పెంపొందించడం కోసం జరిగే ఒక ఎక్సర్సైజ్ అనమాట. సో ఈ జైమెక్స్ 2025 లో భాగంగా సీ ఫేజ్, హార్బర్ ఫేజ్ అని 2 ఫేజెస్ ఉంటాయన్నమాట. అంటే 2 ఫేజ్ ఎక్సర్సైజ్ అనమాట. సో దీంట్లో సీ ఫేజ్ వచ్చేసి మనకి అక్టోబర్ 16 నుంచి 18 వరకు కండక్ట్ చేశారు. అండ్ హార్బర్ ఫేజ్ వచ్చేసి అక్టోబర్ 21 రోజు కంక్లూడ్ చేశారనమాట. సో ఈ సీ ఫేజ్ లో భాగంగా ఏం చేస్తారు అంటే ఈ మెరిటైమ్ ఎక్సర్సైజెస్ కానీ, లేకపోతే డిఫెన్స్ ఎక్సర్సైజెస్, ఫ్లయింగ్ ఆపరేషన్స్, యాంటీ సబ్మెరైన్ డ్రిల్స్ ఇవన్నీ చేస్తారనమాట. అండ్ హార్బర్ ఫేజ్ లో వచ్చేసి జనరల్ టాక్స్ లైక్ కల్చరల్ ఎక్స్చేంజెస్ చేసుకుంటారు, లేకపోతే కొత్త ఐడియాలజీస్, టెక్నిక్స్ గురించి డిస్కస్ చేసుకోవడం ఇవన్నీ చేస్తారనమాట హార్బర్ ఫేజ్ లో. ఈ సీ ఫేజ్ వచ్చేసి మనకి జపాన్ లోని ఐలాండ్ క్యూషి ఐలాండ్ లో జరిగింది. అండ్ హార్బర్ ఫేస్ వచ్చేసి యోకోసుకా అనే జపాన్ లోని యోకోసుకా అనే ప్లేస్ లో కంక్లూడ్ అవ్వడం జరిగింది అనమాట. సో మన ఇండియాకి జపాన్ కి మధ్యలో ఈ జైమెక్స్ 2025 అనేది కాకుండా వేరే బైలాటరల్ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. అవేంటి అంటే మలబార్ ఎక్సర్సైజ్ అండ్ వీర్ గార్డియన్, ధర్మా గార్డియన్. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఎయిర్ ఫోర్స్, నావల్ బేస్డ్. మలబార్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఒక నావల్ ఎక్సర్సైజ్ అనమాట. వీర్ గార్డియన్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ అండ్ ధర్మా గార్డియన్ వచ్చేసి ఆర్మీ రిలేటెడ్. సో ఇలాంటి బైలాటరల్ ఎక్సర్సైజెస్ కూడా మన ఇండియా అండ్ జపాన్ మధ్యలో జరుగుతాయి అన్నమాట.